హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమ పిచ్చి 7వ భాగం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన వీడియోస్ అన్నింటినీ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి ఆడియో నావెల్స్ కోసం, ఆడియో బుక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వారు చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది సంఘమిత్రాదేవి. ఇప్పటికీ ప్రమాదం తొలగిపోయిందని అనుకోలేం. పర్వాలేదు అమర్నాథ్ బాబు, ఆ భయమేమీ పెట్టుకోవద్దు. వెనుతిరిగి ఇంట్లోకి నడిచాను. కారు వెళ్ళిపోయిన చప్పుడైంది. వచ్చారా? అక్కడేమో అల్లరి జరుగుతోందని విన్నాను. వద్దామంటే ఏం చూడవలసి వస్తుందోనని భయమేసి ప్రాణాలు బిగబట్టుకొని కూర్చున్నాను అంది వంటావిడ. మాట్లాడకుండా నీళ్లు తీసుకొని కాళ్ళు ముఖం కడుక్కొని వచ్చి పడుకున్నాను. ఒట్టి చాప మీదనే. జరిగిందంతా కలలోని సంఘటనగా గోచరిస్తోంది. సమయానికి కిరణ్ రాకపోతే ఏం జరిగేది? తప్పకుండా రక్తతర్పణ జరిగేది అనుకున్నాను. నాకు పరిచయం ఉన్న, నాకు తెలిసిన కిరణ్ కాదు. నన్ను రక్షించిన కిరణ్ మరెవరో కొత్త వ్యక్తి. హరిపూర్ జమీందారు. ఎప్పటికప్పుడు ఎంత కొత్తగా ఉందతడి ప్రవర్తన. పసివాడిలా వెక్కుతూ ఉన్న జగ్గును అయ్య తీసుకొచ్చాడు. ఏమిరా జగ్గు? భయాందోళనలతో లేచాను. నీకు జరుగుతున్న అవమానం చూడలేక కారు కూతలు కూశాడు వీడు. మొదటే తాగిన విధవలు ఒళ్ళు శుద్ధి చేశారు. రుమాలు క్రింద వేసుకుని నీరసంగా గోడకు జారగిల పడ్డాడు అయ్యా. మొదట్నుండి నన్ను వారిస్తూనే ఉన్నాడు అయ్యా. ఇది సాగే పని కాదు, మూర్ఖుల పట్టు సడలించలేనని. అతడి మాటను కొనగోట తీసివేసి జరిపాను. ఇంతకాండ దోషవలే నిలబడ్డాను ఆయన ముందు. పొద్దున్నే జగ్గును పరిగెత్తిస్తాను పట్నం. నువ్విక్కడుంటే ఏ క్షణాన ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటావో. డాక్టర్ బాబు వస్తే వెంట తీసుకుపోమ్మని చెబుతాను. నిన్ను కాపాడడం నా తరం కాదు అన్నాడు అయ్యా. అమ్మో, ఇలా చేస్తే జరిగిన అవమానానికి తట్టుకోలేక పారిపోయానని అనుకోరు. అదిరిపోయాను. ఆ పని మాత్రం చెయ్యకు అయ్యా. కంగారుగా అర్థించాను. నాన్నకు ఈ విషయాలేవీ తెలియనీయకు. ఇహ ఒక్క క్షణం నన్ను ఉంచడు ఇక్కడ. నాకు కొంచెం అనుభవం అయిందిగా. నేను ఇక మీదట పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకుంటాను. ఇప్పటి నుండి ఏ అల్లరి జరగనీయనని మాట ఇస్తున్నాను అన్నాను. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. ఈ రెడ్డి కర్ణాల తీరు చూస్తుంటే నీ మీద కక్ష కట్టినట్టే ఉంది. లేకపోతే ఒక్కరూ ముందుకు రారా? నువ్వు ఆ దొరసాని బంగ్లాలో ఆసుపత్రి పెట్టడమే ముప్పయింది. వీళ్ళంతా దొరకు ఎదురుపార్టీ వాళ్ళు. నువ్వెక్కడ మాలగూడెం అభిమానం సంపాదించి వీళ్ళ ఓట్లు దొరపార్టీకి వేయిస్తావోనని వాళ్ళ భయం. ఇహ ఇప్పుడు ఈ మాలవాళ్లతో వైరం తెచ్చుకున్నట్టే. ఇంత చేశాక నీ మీద కక్ష కట్టకుండా ఉండరు. అన్ని భయ సందేహాలు వెల్లడించాడు అయ్యా. దేవుడు ఎట్లా రాస్తే అలా జరుగుతుంది. మనం భయపడ్డామని జరిగేవి జరగకపోవు. నా గదిలోకి వెళ్ళి మోకాళ్లలో తల దూడ్చి కూర్చున్నాను. 2 రోజులు ఇంట్లో నుండి కదలలేదు. ఈ 2 రోజులు నిరుత్సాహంగా, నీరసంగా గడిచిపోయాయి. ఒక నిశ్చిత మార్గం, నిర్దిష్ట కార్యక్రమం ఉంటేనే మనసుకు తృప్తి, శాంతి. మొన్నటి సంఘటనతో నా కార్యక్రమాలన్నీ తలక్రిందులైపోయినట్లే అనిపిస్తున్నది. ఈ మాలగూడెంలో ఉండి ఇక నేను సాగించే పనులేమిటి? ఏది ఏమైనా పూర్వం వలె ఈ సంఘాన్ని ప్రేమించలేనేమో. నిష్కల్మషంగా దాని బాగు కోసం పాటుపడలేనేమో. ఏమైనా ఇక విచ్చలవిడిగా నిర్భయంగా సంచరించడం ఈ సంఘంలో ఇక అసాధ్యమే. దెబ్బతిన్న పాములున్నాయి. పగబట్టి కాటు కోసం పొంచి ఉంటాయనడంలో సందేహం లేదు. రగులుతున్న ఈ సంఘం ఏ క్షణాన బగ్గుమని నా జీవితం మీదకి నాలుకలు చాచుతుందో తెలియదు. ఉదయం స్నానం, టిఫిన్ ముగించుకొని ఆసుపత్రికి వెళ్ళాను. ఎప్పటి వలనే పేషెంట్లు ఎదురుచూస్తున్నారు. డిస్పెన్సింగ్ రూమ్లో కూర్చున్నాను. వరుసగా వచ్చి వ్రాయించుకుపోతున్నారు. చివరి పేషెంట్ను చూసి లేచాను. పైకి వెళ్ళి మాణిక్యవల్లిని కలిసి ఒకసారి మాట్లాడి వద్దామని. ఆమె దిగి వచ్చింది. ఎంతటి అనర్థం తప్పిపోయిందమ్మాయ్ అంటూనే కూర్చుందావిడ. సరిగ్గా అదే సమయానికి వచ్చాడు డాక్టర్ అమర్నాథ్. హలో సంఘమిత్రాదేవి అంటూ రండి ఆహ్వానించి కూర్చోజేశాను. ఈ 2 రోజులు మీరు ఆసుపత్రికి రాలేదని విన్నాను. ఈవేళ కూడా వచ్చారో లేదోనని అనుమానిస్తూనే వచ్చానిక్కడికి. పేలవంగా నవ్వాను. ఎంతటి విపరీత విషాద సంఘటనలు జరిగినా ఒకనాడు నిత్య కార్యక్రమాలలో లీనమవకుండా ఉండలేం కదా అన్నాను. అంతే
అసలు ఆ రోజు రాత్రి ఎలా జరిగిందనుకున్నావు సంఘమిత్ర అంటూ మొదలుపెట్టింది మాణిక్యవల్లి. ఏవో పనుల మీద పట్నం వెళ్ళినవాడు రాత్రి 10 గంటలకు వచ్చాడు రామకిరణుడు. దారి ఇదే కదా, పిన్నిని చూసిపోదామని వచ్చినవాడిని, వచ్చావు ఉదయం వెడుదుగానిలే అని ఆపుకున్నాను. అంతకుముందే నాకు తెలియవచ్చాయి నువ్వు బలితంతు ఆపు చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నావని. రాము పడుకోబోయే ముందు ఈ విషయమే చెప్పాను. 12 దాటిందేమో, బాగా నిద్రలో ఉన్నాం. రంగయ్య పరిగెత్తుకు వచ్చాడు. పెద్దమ్మ పండుగ మన డాక్టరమ్మ మీద పోయేట్టుందమ్మోయ్ అంటూ కేకలేస్తూ లేచి ఉన్న ఫలానా షర్టు తగిలించుకొని కారులో పడ్డాడు రాము. అతడు వెళ్ళాక తెలిసింది అమర్ కూడా అప్పుడప్పుడే వెళ్ళాడని. సమయానికి మీరిద్దరూ లేకుంటే డాక్టరమ్మ మన కంటికి కనిపించేది కాదేమో అమర్. నిట్టూర్పు విడిచింది ఆమె. అసలు నేనక్కడ ఉంటే కథ ఇంత దూరం రానిచ్చేవాడిని కాదమ్మా. వరిచేలకు పురుగు తగిలింది. మందుల కోసం పట్నం వెళ్ళాను. 3 రోజులు ఆలస్యమైపోయింది అక్కడ. మధ్యాహ్నం అక్కడ బస్సు ఎక్కాను. మధ్యలో ఫెయిల్ అయిపోయింది. మరమ్మత్తు అయ్యి తిరిగి బయలుదేరి నేను ఊరికి చేరేపటికి అపరాత్రి అయిపోయింది. అంతరాత్రి భోజనమేమిటని పాలు తెప్పించుకొని త్రాగి పడుకోబోతుంటే అమ్మ చెప్పింది, పెద్దమ్మ పండుగ సందర్భంలో మాలగూడెంలో అల్లర్లు అవుతున్నాయంటరా అని. ప్రయాణంలో కలిగిన అలసటను, ముంచుకు వస్తున్న నిద్రను ప్రక్కకు నెట్టి పరిగెత్తాను. అంతా బలిదాన సంరంభంలో తాగి తందనాలు ఆడుతున్నారు. వారి మధ్య చిక్కింది ఒక్కతే. నిజంగా ఆ సమయంలో నేను కిరణ్ బాబు వెళ్లకుంటే ఎలాంటి దుస్సంఘటన జరిగిపోయేదో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక గండం గడిచిపోయినట్టు సంతృప్తిని వ్యక్తపరిచాడు అమర్. అక్కడి నుండి ఆమెను తీసుకువచ్చేశాక కూడా రాముకు భయం పోలేదు సుమా. నమ్మకమైన 2 జట్టీల్లాంటి మనుషుల్ని కాపలా పెట్టాడట రాత్రిళ్ళు. మరి నువ్వు గుర్తించావో లేదో ఆ సంగతి అంది. అలాగా అన్నాను విస్మయంగా. కిరణ్ నా రక్షణ విషయంలో ఇంత శ్రద్ధ వహించాడా? ఆనందాశ్చర్యాలు పెనవేసుకున్నాయి హృదయాన్ని. బయటికి వస్తే తెలిసేదేమో గాని రాత్రివేళ బయటికి వచ్చే అవసరం ఏమిటి అన్నాను. మందులివ్వడం పూర్తి అయిందేమో సంజయ్ వచ్చాడు. ఒక ప్రక్కగా నిలబడే ఆనాటి విషయాలన్నీ పునశ్చరణ చేస్తూ అసలా రాత్రి నాటకాల వాళ్లను పిలిచి మెడకు గుది తగిలించుకున్నట్టు అయింది నాకు. వాళ్ల మర్యాదలు చూడటంతో, నాటకానికి తీసుకువచ్చిన సామాన్లు సరిచూసుకోవడంతో సరిపోయింది నాకు. వదిన ఎప్పుడు అక్కడికి పరిగెత్తిందో ఏమైందో తెలియదు. వదిన అంత విషమావస్థలో చిక్కి ఉన్నప్పుడు నేనక్కడ లేకపోయినందుకు ఎంతో బాధపడ్డాను అన్నాడు అంతులేని విచారంతో. జరగవలసింది అది జరిగింది. మరింక ఇప్పుడు ఎవరు ఎన్ని విధాలు అనుకుంటే ఏమొస్తుంది? విరక్తిగా విషయం మార్చాను. మీరేమీ అనుకోనంటే నేనొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి అన్నాను మాణిక్యవల్లితో. అభ్యంతరమేముంది చెప్పు అందామె సహజమైన నవ్వు నవ్వుతూ. అపార్థం చేసుకోకుండా సహృదయంతో అర్థం చేసుకోవాల్సిన విషయం, అందున కాస్త మనసుకు బాధ కలిగించేది అన్నాను. విషయం తేల్చడానికి ముందు దాని పరిణామానికి ఆమె తట్టుకునే పరిస్థితిలోకి తెస్తూ మధ్యలో నాంచాను. ఆత్రంతో చంపక చప్పున చెప్పమ్మాయ్, అలాంటి విషయం ఏమిటి? ఒకనాడు మీ కోరిక మీద డిస్పెన్సరీ ఇక్కడికి మార్చాను. తిరిగి పూర్వస్థానం చేరాలని నా కోరిక. కాదనక అంగీకరించాలి మీరు అన్నాను. అదేమిటి, ఎందుకా మార్పు? అమితాశ్చర్యం ప్రకటించింది. ఎందుకని మీరు నిలువేయవద్దు ప్రార్థనాపూర్వకంగా అన్నాను. ఎందుకో ఒకందుకు నా మనసుకు తోచిందిలా. విషయమేమిటో విస్పష్టం చేయాలి గాని గుట్టుగా వెళ్ళిపోతే నా మనసు పరిపరి విధాలా పోతుందమ్మాయ్. నేనేమీ అనుకోను, చెప్పు. ఇంత దూరం వచ్చి సంగతి బయట పెట్టకపోతే మరే అపార్థం చేసుకుంటుందో చెప్పక తప్పలేదు. ఇంత దూరం వచ్చి సంగతి బయట పెట్టకపోతే మరే అపార్థం చేసుకుంటుందో చెప్పక తప్పలేదు. ఇనుము సహవాసంతో అగ్నికి సమ్మెటపోటు అన్నట్టు మీ సహవాసంతో నేను కొందరికి విరోధినయ్యాను. నేను దొరగారి పార్టీలో చేరిపోయానని చాలామంది భావిస్తున్నారు. అసలు మాలగూడెంలో నిప్పులు వెదజల్లడానికి కారణం కొంత ఇదే. మాలగూడెంలో సగం 35 మంది రెడ్డి కరణాల చేతిలో కీలుబొమ్మలుగా ఆడేవాళ్ళు. వాళ్ళంతా మోహన్ కుమార్ రెడ్డికి సైడ్ చేసేవాళ్ళు. నేను మీ దాన్ని అయిపోయినట్లు అపార్థం చేసుకునే పరిస్థితి కలిగించి అసలు ఈ ఊళ్ళోనే నా ఉనికిని దుస్తరం చేసుకున్నాను. నేను నిజం చెబుతున్నాను. నాకే పార్టీ మీద ప్రత్యేక అభిమానం లేదు. ఏ పార్టీ ప్రమేయం లేకుండా నా పనులేవో నన్ను చేసుకొనిస్తే చాలు అన్నాను. ఆవిడ గట్టిగా నవ్వేసింది. ఈ విషయాలన్నీ నాకు తెలియవని చెబుతున్నావా? వాళ్ళు అనుకున్నట్టే నువ్వు దొరగారి పార్టీవే అనుకో, పోయేదేముంది? గవర్నమెంట్ ఉద్యోగివి కాదుగా, బదిలీలు చేయిస్తారు అది ఇది అని భయపడటానికి. స్వేచ్ఛావృత్తి కలదానివి, భయమెందుకు?
కాకపోయినా పార్టీ విచ్చుకత్తుల్లో నన్ను ఇరికించవద్దు దయచేసి, కొంచెం తీవ్రంగా అన్నాను. ఈ ఊరు క్రొత్త, వ్యక్తులు క్రొత్త. ఏ వ్యక్తి గుణదోషాలు తెలుసునని ఒకరి పార్టీ దాన్ని కావడం. అసలు నా స్థానమే ఈ ఊళ్ళో సుస్థిరం కాలేదే. బుద్ధి తక్కువగా పార్టీల జోలికి పోయానంటే 2 పక్కల నుండి తన్నులు తినే ఫుట్బాల్ బంతిగతి పడుతుంది నిస్సందేహంగా. మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోవాలి కొంచెం అన్నాను. నేను ఒక మాట చెబుతాను. నువ్వు ఈ ఊళ్ళో కాలు నిలదొక్కుకోవాలన్నా ఒకరి సహాయం తీసుకోవలసే వస్తుందంటాను. ఎలాంటి సహాయం? ముఖ్యంగా పలుకుబడి కలవారి అండ నీకుండాలి, నీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలంటే. పోతే ఆర్థికమైన చిక్కులు కూడా. ఏదో విధంగా నన్ను పిడికెట చిక్కించుకోవాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలకు నవ్వొచ్చింది. ఆ పలుకుబడి ఏదో మీరు పదవుల్లో నిలబడ్డానికి కావాలి అనుకున్నాను. ఒకరి పలుకుబడితో నేను కొనసాగించే పనులేమిటండి? ఒకడికి రోగం వస్తే డాక్టర్నని వచ్చి మందు రాయించుకుపోతాడు. దానికి పలుకుబడి కావాలా? ఒకడికి చదువుకోవాలన్న జిజ్ఞాస ఉంటే వచ్చి చదువు చెప్పించుకుపోతాడు. దానికి ఒకరి పలుకుబడి కావాలా? పరిశుభ్రంగా ఉంటే ఒంటికి మనసుకి ఆరోగ్యం అని చెబుతాను. నచ్చినవాడు ఆచరిస్తాడు. దానికి ఒకరి పలుకుబడి కావాలా? హింస అసత్యాలను విడనాడండని ప్రబోధిస్తాను. భక్తి గలవారు శిరస వహిస్తారు. దానికి ఒకరి పలుకుబడి కావాలా? ఏ విధంగా ఒకరి సహాయం అర్థించాల్సిన అవసరం కలగదు నాకు. ఆర్థికమైన చిక్కులంటారా? అసలు నేను డబ్బుతో చేసే పనులు చాలా తక్కువే. అవసరమైతే నా పెంపుడు తండ్రి లక్షాధికారిగా ఉన్నంత వరకు నేను ఇబ్బంది పడవలసి రాదు అన్నాను. ఆవిడ తగ్గినట్టు లేదు. ఈ సంవత్సరం నీకు ఓటింగ్ హక్కు వచ్చిందనుకుంటాను. ఎవరికిస్తావో చెప్పు, ఇకనైనా చిక్కవా అన్నట్టు నవ్వింది. అది అప్పటి మాట, ఇప్పుడెందుకు? లేచాను. ఈ విషయమై మరీ తర్కించవద్దు. నా కోరికను సంతోషంగా అంగీకరిస్తారని ఆశిస్తున్నాను అన్నాను. అంగీకరించక చేసేదేముంది? మరీ అంత అంటీ ముట్టనట్టు నువ్వుంటే ఏం చెప్పి నిలుపుకునే హక్కు ఉంది నాకు? నీరసంగా నిష్ఠూరంగా అంది. దగ్గరగా వెళ్ళి చేతులు పట్టుకున్నాను. పార్టీ ప్రమేయం లేకుండా వ్యక్తిగతమైన స్నేహాలకు అభ్యంతరం లేదు నాకు. మీరంటే ఎన్నలేని ప్రేమాభిమానాలు. ఆ మాత్రం దయ ఉంచావు, సంతోషం. ఎత్తిపొడుపు నిరసన వ్యక్తం చేసింది. అంతా చెప్పినా మీరు నన్ను అర్థం చేసుకోకుండా కోపగించుకుంటున్నట్టున్నారు. మరింక నేనేం చెప్పేది? జాలిగా నిట్టూర్చి సెలవు తీసుకున్నాను. అమర్ కూడా ఆమెతో సెలవు తీసుకుని నాతో కలిసి బయటికి వచ్చాడు. పదండి, నేను వస్తున్నాను. అంటే మీరు వెళ్ళే చోటికి కాదు, తోటకు వెళ్ళిపోతాను. దానికేం అభ్యంతరం, రండి అన్నాను. దారిలో ఏమైనా మాట్లాడతాడేమో, ఇప్పుడు జరిగిన మాట మీద తన అభిప్రాయం ఏదైనా వ్యక్తపరుస్తాడేమోనని ఆశించాను. కానీ అతడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఊరు వెలుపల దారి చీలి తోట దిక్కుగా వెళ్ళిపోయాడు. ఆసుపత్రి మార్పిడి జరిగింది. తిరిగి మిట్టమీదకి మాణిక్యవల్లి కొన్న వస్తువుల ఖరీదు చెల్లించేసి వాటిని తీసుకున్నాను. వాటి కోసం మరో 4-5 గదులు వేయించవలసి వచ్చింది. మనస్పర్ధలో కలహమో ఏదో ఒకటి జరిగి దొరగారి పార్టీ నుండి తప్పుకున్నానని కొన్ని నోళ్లు కథలల్లుతున్నట్లు వినవచ్చింది. ప్రపంచంలో ఎలా నడుచుకున్నా తప్పేనేమో అనిపించింది. రెడ్డిగారి పార్టీ వైపు వాళ్ళు ఏదో ఒక వంక మీద నా దగ్గరికి వచ్చి వెడుతున్నారు. నేను హాస్పిటల్లో ఉండే సమయం చూసి ఒకనాడు కరణం శ్యామలరావు వచ్చాడు. పొలం నుండి వస్తూ ఇలా పలకరించిపోదామని వచ్చాను అన్నాడు. కూర్చోండి, మర్యాదగా ఆహ్వానించి కూర్చోజేశాను. పెద్దమ్మ పండుగ రోజు నా ప్రవర్తన మిమ్మల్ని కష్టపెట్టిందనుకుంటాను. కానీ ఆ పరిస్థితిలో నేను చేయగలిగిందేమీ లేకపోయింది. తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని పట్టుబట్టి కూర్చునే మూర్ఖులు వాళ్ళు. పైగా త్రాగిన చండాలురు. అలాంటి వారిని ఆ ప్రయత్నం నుండి వారించి లాభం లేదనిపించింది. నేను మిమ్మల్ని సైడ్ చేసి ఉంటే ముందు నా పుర్రే పగిలేది. అంతేలేండి, ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు నడుచుకుంటారు అన్నాను. ముందే నా మీద ఈ రైతాంగానికి కొరకొర. కలం చాటున కరణం కుబేరుడైపోతున్నాడని. ఏ చిన్న పని కావాలన్నా తహసీల్దార్ రాబందులకే కావాలి. వీళ్ళిచ్చేది నాకేం మిగులుతుంది? వీళ్ళ పనులు చేసి పెట్టడానికి తిరగలేక కాలి చెప్పులు అరగడం ఒకటి లాభం నాకు. నిజమే మరి, ఎవరి సాధక బాధకాలు అనుభవించే వాళ్ళకే తెలుసు. యువతలి వాళ్ళకేం తెలుస్తవి? మీలాంటి చదువుకున్న బుద్ధిమంతులకు ఆ మాత్రం తెలుసు. వీళ్ళకేం తెలుసు? ఒట్టి గొర్రెలు. సంజయ్ చెప్పినట్టు తీక్షణమైన సూర్యకిరణాలకు చిట్లిస్తున్నట్టుండే అతడి ముఖం కృత్రిమ హాసంతో పాత చెప్పులా మరింత ముడుచుకుపోయింది. మెల్లగా టాపిక్ మార్చాడు స్వామి. మీ సంజయ్ ఎలక్షన్లో నిలబడతానని మహా ఉబలాట పడుతుండేనే తీరా నామినేషన్ దాఖలు చేసేప్పటికీ వెనక్కి తగ్గాడెందుకనో అతడికే తెలియాలి ఆ సంగతి అన్నాను. నా మటుకు నేను ఏ పార్టీ వాడిని కాను.
ఎటు సైడ్ చేసినా నా కరణీకం లాగి పెట్టేస్తారు. "ఉమ్, మీరు దొరసాని బంగ్లా నుండి ఆసుపత్రిని తీయడం గురించి కథలేమిటో ప్రచారంలోకి వచ్చాయి కదండి. మీరు దొరగారి పార్టీ నుండి తొలిగారని నిన్నగాక మొన్న వచ్చిందాన్ని. నాకు పార్టీలు ఏమిటండి రావుగారు?" నవ్వుతూ అడ్డు తగిలాను. "ఇంత పెద్ద బంగ్లా ఊరికినే ఉంటుంది, ఊరికి మధ్యగా ఉంటుంది, పేషెంట్లు రావడానికి సదుపాయంగా ఉంటుంది అని మాణిక్యవల్లి కోరితే వెళ్ళాను. కానీ అది రాజకీయాలకు, తాకట్లు తంటాలకు మధ్యగా ఉంటుందని తెలిసాక విధిగా ఈ మార్పు చేయవలసి వచ్చింది. ప్రశాంతంగా నా పనులేవో నేను చేసుకోక వాళ్ళ పొత్తేమిటని నా చోటికి నేను మారాను." "మంచి పని చేశారు." కృత్రిమ హర్షం ప్రకటించాడు. "అబ్బో, ఆ దొరసాని ఉన్నారే, కడు అసాధ్యురాలు సుమండి. కొడుకును మినిస్టర్నో గవర్నర్నో చేసేయాలని తంటాలు పడుతోంది. నిజంగా ఆ దొరగారిని నిమిత్త మాత్రంగా నడుపుతున్న మంత్రి ఈమె. ఆ కుమార్ రాజాకైతే ఇంకా కుర్రతనం పోలేదు. ఆడపిల్లలతో సరదాగా కాలక్షేపం చేయడంలో గల అభిరుచి ఈ రాజకీయాల్లో బరువు బాధ్యతల్లో ఎలా ఉంటుంది? ఆయన తాతగారి వలె మంచి విలాస పురుషుళ్ళండి. ఆ పినతల్లి మాత్రం అతడికి పదవుల పట్టం కట్టాలని మహా తాపత్రయపడుతూ ఉంటుంది. మోహన్ కుమార్ రెడ్డికి రాజమాధవ్ను పోటీగా తీసుకువచ్చింది దొరసాని గారే. ఎక్కడో లెక్చరర్గా ఉంటున్న అతడిని ఉద్యోగం మానిపించి నిన్ను ఊరికి ప్రెసిడెంట్ను చేస్తాను రమ్మని పిలిపించింది. అలాగే మరో బిఏ కుర్రవాడిని ఉద్యోగానికి వెళ్ళనీయకుండా వైశ్యవాడకు నిలబెట్టింది. మనలో మాట, విద్యాధికులు పాలకులైతే మంచిదే, కానీ పుట్టడం ఇక్కడైతే పొట్టకూటికి పరదేశాలు పట్టిన ఒకడికి, విద్యార్జనకు ఎక్కడో ఎగిరిపోయిన మరొకడికి ఈ ఊరి స్థితిగతులు, సామాన్యుల కష్టనిష్ఠురాలు ఏం తెలుస్తాయి చెప్పండి? ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ గడ్డవారి స్థితిగతులు పుట్టుక నుండి ఎరిగి ఉండి అందరితో కలిసిమెలిసి తిరిగి ఎంతో అనుభవమున్న మోహన్ కుమార్ రెడ్డి ముందు వాళ్ళెందుకు పనికి వస్తారు? ఆ డిగ్రీ చదువులు పరిపాలనకు ఎంత ఉపయోగపడతాయండి? పోతే అసెంబ్లీలో దొరగారికి పోటీగా ఉన్నతను చంద్రారెడ్డి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పైకి వచ్చినవాడు. మన కష్టనిష్ఠురాలు ఏవి చెప్పుకున్నా అర్థం చేసుకొని ఆదరించగలవాడు అతడు. కానీ ఈ దొరలకు సామాన్యుల సంగతి ఏం పడుతుంది? ఇప్పుడైతే దొరసాని గారు ఇల్లు కట్టిస్తాం, భూమి ఇస్తాం, ఆ సదుపాయాలు చేస్తాం, ఈ సదుపాయాలు చేస్తాం అంటూ ఆడంబరంగా ప్రచారం చేయడమే కానీ ఓటు చేతుల్లో పడ్డాక కన్నెత్తి కూడా చూడరు. దొరల మాట నీటిలో మూట, తెలియందేముంది? వారి సంగతి సరే. ప్రస్తుతం ప్రెసిడెంట్ గారు మన ఊరికి చేసిన మేలు, చక్కదిద్దిన పనులు ఏమిటో కొంచెం చెప్పండి అన్నాను. గొంతులో వెలక్కాయ పడ్డట్టు ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఇక్కడ కూర్చుని ఇది చేశాడు, అది చేశాడని ఎలా చెప్పగలను? అవన్నీ చూసి తెలుసుకోవాల్సిన విషయాలు. ఏమైనా సామాన్య రైతు కుటుంబాలకు అందుబాటులో ఉండే అతడు చేసే సేవను మనం విశ్వసించక తప్పదు. ఇన్ని వివరాలు అతడు చెప్పుకురావడంలో ముఖ్యోద్దేశం ఏమిటా అని తర్కించుకోసాగాను. చదువుకున్న మీ బోటి వారైతే ఎవరు పాలకులైతే మంచి జరుగుతుందో చప్పున గ్రహించగలరు. కానీ బీదా బిక్కి అలగాజనం చదువులేని మూర్ఖులు ఉన్నారే, ఎవరేది చెబితే అదే పరమార్థం వారికి. ₹1 ఇస్తాను, ఓటు ఇటుతే అంటే ఇచ్చివేస్తారు. అటువంటి ప్రలోభాలకు లొంగిపోయి వారి ఓటు దుర్వినియోగం కాకుండా మంచి చెడ్డలు వివరించి ఎవరికి ఓటు వేస్తే వృథా కాదో చెప్పాల్సిన బాధ్యత మీ బోటి విద్యార్థులపైన ఉంది. నిత్యం మీ దగ్గరికి వచ్చే రోగుల తాలూకు బంధువులు ఎందరో, వాళ్ళందరినీ ఊరికే పంపేయకుండా 2 ముక్కలు చెప్పి వారి ఓటు సద్వినియోగం అయ్యేట్టు చూడకోరుతున్నాను. ఇది సంగతి. గోడమీది పిల్లివాటంగా ఎవరి పార్టీ వాడిని కాదంటూనే ఇంత చెప్పుకువచ్చాడు మహానుభావుడు. మీకెందుకండి ఈ తాపత్రయం? ఎవరికి ఎవరు ఓటు వేస్తే మీకొచ్చేదేమిటి? మీ కరణీకమేదో మీరేదో ఓ ప్రక్కనుండక ఈ ఏజెంటు వృత్తి మీద వేసుకుని ప్రయాసపడతారెందుకు? అందులోకి నన్నెందుకు ఈడుస్తారు? నవ్వుతూనే అంటించాను. మంచి పరిపాలన ఏర్పాటు చేసుకునే బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది కదండి. ఈ రాజమాధవ్ కొత్తవాడు, అనుభవశూన్యుడు. అతడికి ఏం చెప్పుకోగలం, ఏం సాధించగలం? ఎప్పుడో వచ్చి నిలబడ్డ సంజయ్ అతడి దృష్టిలో పడుతూనే కంగారుగా సెలవు తీసుకుని జారుకున్నాడు శ్యామలరావు. వీడు వాడు అంతా తోడుదొంగలు, అంతా కలిసికట్టుగా ఉంటే ఏ తప్పు చేసినా బయటపడదు. కొత్తవాడి ప్రవేశంతో అందరికీ ముప్పే. వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ఏళ్ల తరబడి నిరంకుశంగా తమ పరిపాలనే సాగాలని వీళ్ళ దురాశ. అలా ఎన్నటికీ జరగదు. ఇప్పటి ప్రెసిడెంటు ఊరికి ఏం ఒరగబెట్టాడట? ప్రజోపకార్యాలకు ప్రభుత్వం ఇచ్చే డబ్బు పందికొక్కుల్లాగా లోపలే స్వాహా చేసి అన్ని పనులు వాయిదాల మీద, వంకల మీద పెట్టి రోజులు నెట్టివేస్తున్నారు.
వాడి సేవ వాడి ముఖము చీత్కరించుకున్నాడు సంజయ్. ఇలా చాటుగా అనకపోతే ముఖం పట్టుకు అడగరాదు? అది అవుతుంది ఒకనాడు. పరిపాలనలోని అస్తవ్యస్తతలను ఎత్తి విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ హక్కు సక్రమంగా వినియోగపరుచుకుంటేనే సుస్థిర పరిపాలన నెలకొనేది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మనం ఏది పట్టించుకోకుంటే వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది అవుతుంది. అదే రోజు సాయంత్రం రాజ్మాధవ్ వచ్చాడు. దొరసాని బంగ్లాలో ఆసుపత్రి తెరిచిన రోజు అతడి పరిచయమైంది. మూర్ఖులను, స్వార్థ లాభాపేక్ష కలవారిని పరిపాలన నుండి తొలగించి విద్యాధికులైన స్వార్థరహిత సేవాభావం కలవారికి పాలనాధికారం ఇవ్వబడాలని సేవాభావంతో తన ఉద్యోగాన్ని సహితం తృణప్రాయంగా త్యజించి ఈ గ్రామ ప్రజలకు మేలు చేయడానికి ముందుకు వచ్చానని, తన ఆశయం అర్థం చేసుకుని తనతో సహకరించాలని కోరాడు. మంచిదని ముక్తసరిగా సమాధానమిచ్చి పంపేశాను. రోజు ఇరు పార్టీల వారు వస్తూ ఏదో చెప్పిపోతూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం అధికమైంది. ఒకరి మీద ఒకరికి దుమ్మెత్తి పోసుకోవడానికి కొరత లేదు. ఎన్నికలలో నిలబడ్డ వారి చరిత్రను కాక వాళ్ళ తాతల, అమ్మల చరిత్రలు కూడా కథల రూపానే ప్రచారం అయ్యాయి. నోటితో బాగా ప్రచారం సాగదనేమో కరపత్రాలు ముద్రించి పంచబడ్డాయి. చదువు చాలనిపించిందే మల్లమ్మక్క. పిల్లాడికి రొంపా జ్వరం తీసుకుందని మందు కోసం వచ్చింది మల్లమ్మ. సిగ్గుపడుతూ, ఆనాడు అంత లొల్లి అయినాక ఏ ముఖం పెట్టుకుని రావాలా డాక్టరమ్మ అంది. ఈ మల్లమ్మ మగడే పెద్దమ్మ పండగ సందర్భంలో పెద్ద ఆర్భాటం చేసి నన్ను అక్కడి నుండి లాగివేయబోయాడు. దానికి దీనికి ఏం సంబంధం మల్లమ్మక్క? మీరు వస్తే నేను చదువు చెప్పనన్నానా? వస్తాం డాక్టరమ్మ. తిరిగి పాఠశాల కార్యక్రమం సాగింది. ఒకరిని చూసి ఒకరు సంకోచం వదిలి వస్తున్నారు. నేను అన్నీ విస్మరించినట్లుగానే ప్రవర్తిస్తున్నాను. 11:30కు ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాను. భోజనం చేస్తారా? కాస్త ఆలస్యం ఉందా అడిగింది వంటావిడ. అర్ధగంట తర్వాత చేస్తాను. ఈలోగా కాలువకు వెళ్ళి చీరగుడ్డ ఉతుక్కొచ్చుకుంటాను అంటూ చీరమ్మూట తీసుకుని వెళ్ళిపోయింది ఆమె. ఈ సమయంలో మాలగూడెమంతా నిర్జనంగా ఉంది. ఇంచుమించు అంతా చేను చెట్టు పనులకు వెళ్ళిపోయారు. ఒకరిద్దరు ఉన్నా ఇంటి నుండి కదల్లేని చిన్నపిల్లలు, ముసలివారు. నా గదిలో న్యూస్ పేపర్ చూస్తూ కూర్చున్నాను. అవతల ఎవరిదో జోళ్ల చప్పుడు వినిపించింది. ఎవరది? నేనే, పురుషకంఠం పలికింది. నేనే అంటే కసురుకుంటూ లేచి వెళ్ళాను. అరే మీరా? నివ్వరపడ్డాను. హఠాత్తుగా కారు మబ్బల్లో మెరుపు తీగని చూసినట్టుగా. ఇలా వచ్చారు? రాకూడదంటావా? చిరుకోపం ప్రదర్శించాడు కిరణ్. మహారాజులు మాలవారి గుడిసే పావనం చేశారేమిటా అని నవ్వు మేళవించిన హాస్యంతో అన్నాను. జోడు వదిలి లోపలికి రండి. మట్టిలో మాణిక్యంలాగా ఈ మాలగుడిసెలో ఉన్న మణి వంటి చిన్నదాని కోసం వచ్చాను. తన సహజ ధోరణిలో చమత్కారంగా నవ్వుతూ నా గదిలో చాప మీద కూర్చున్నాడు. పక్క చుట్టన ఆనుకొని, కూర్చోండి, టీ పెట్టుకు వస్తాను. ఇప్పుడేమీ అక్కర్లేదు, కాసేపు ఇక్కడ కూర్చో, 5 నిమిషాలుండి పోతాను. ఈ కొద్దిసేపట్లో నాకు ఎడమైపోకు అన్న భావం స్ఫురించిందతడి కంఠంలో. పూర్వపరిచయం పునరుద్ధరిస్తాడేమోనని ఆందోళన చెందుతూ కూర్చున్నాను. చాప చివర్న ఆ చిన్న గదిలో మా ఏకాంతం ఇద్దరినీ అత్యంత సన్నిహితపరిచినట్టు అనిపించింది. లాంఛనప్రాయంగా పేపర్ చేతికి తీసుకున్నా అతడేమీ చదవలేదు. మౌనంగా తనకు కావలసిన అమూల్య వస్తువునేదో వెదుక్కుంటున్నట్టుగా నా ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు. అతడి చూపుల్లో నా చూపులు నిలువక క్రిందికి వాలాయి. కొన్ని క్షణాలు అలా గడిచాయి. నా రాక కష్టంగా ఉంది నీకు కదూ? హఠాత్తుగా అతడు వేసిన ప్రశ్నకు కలవరపడ్డాను. అలా అనిపిస్తున్నదా మీకు? కళ్ళు అలా వాల్చుకొని ముగదానిలా కూర్చుంటే ఏమనుకోను? ఏమని మాట్లాడను అన్నాను నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఇక అతడేమీ మాట్లాడలేదు. అతడి వీక్షణ భ్రమరాలు మాత్రం నా ముఖబింబం మీద పారాడుతున్నాయి. వచ్చినప్పుడు కాస్త ఉత్సాహం కనబరిచినా అతడి ముఖం నీరస నిరుత్సాహాలలో మ్లానమై ఉంది. అతడి ఆరాధనా నేత్రాలలో అస్పష్టమైన విచారరేఖలు గోచరిస్తున్నాయి. ఒంట్లో బాగుండలేదా? ముఖం వడిలిపోయింది అన్నాను. బాగా సర్ది చేసి తల భారంగా ఉంది. నీరసంగా మూలిగాడు. మందు తీసుకోలేదు? మందు కోసమే వచ్చాను. మరి చెప్పరు, అడగరు అన్నాను ఆశ్చర్యపోతూ. చెప్పేదేమిటి, అడిగేదేమిటి? నాకు కావలసిన మందు వేరే, అది నీ సాన్నిధ్యంలో దొరికింది. ఇక వెడతాను. వాచి చూసుకుని లేవబోయాడు. నిజంగా అతడొచ్చి 5 నిమిషాలు మించలేదు. అయితే ఇంకాసేపు కూర్చోండి అన్నాను. సంతోషం. కూర్చున్నాడు.
అలా చెంపపెట్టి కూర్చోకు మరి గోముగా అన్నాడు. ఈ విచిత్ర ప్రణయానికి భయ విస్మయాలు ఒక వంక హృదయాన్ని కలిచివేస్తున్న సంతోషోత్సాహాలు పెనవేసుకుపోయిన మధురానుభూతులు కూడా దోబూచులాడుతున్నాయి. అలా పావుగంట 10 నిమిషాల సేపు నీరవ నిశ్శబ్దతలతో తన వీక్షణ జలకాలలో నన్ను స్నానం చేయించి లేచాడు కిరణ్. లేచి అనుసరించాను. కిరణ్ జోళ్లు వేసుకుంటూ, మనసు తిరిగిన వేళ ఇలా మళ్ళీ రావడానికి అనుమతిస్తావా సంఘమిత్ర అన్నాడు. అంటున్నప్పుడు అతడి కంఠం ఇంచుక వణికినట్టు అనిపించి ఆశ్చర్యంతో తలెత్తి చూశాను అతడి ముఖంలోకి. ఆవేదన, ఆరాధన మిళితమైన అతడి బాష్పభరిత నేత్రాలు నా కళ్ళల్లోకే చూస్తున్నాయి. అంతరంగం తీవ్రంగా కదిలిపోతున్నా పైకి నవ్వడానికే ప్రయత్నించాను. ఇప్పుడు నా అనుమతి తీసుకునే వచ్చారా అన్నాను. కానీ ఇప్పుడు నా ఆగమనం ఆనందానికి బదులు ఆవేదన కలిగించి ఉంటుంది నీకు. లేదు, చూపులు మరో ప్రక్కకు వాల్చి అన్నాను. ధన్యుడిని. కిరణ్ వెళ్ళిపోయాడు. జాలి తొణికిసలాడే కిరణ్ ఆర్ద్ర నయనాలు మాటిమాటికి కళ్ళల్లో కదలాడుతుంటే నిజంగా అది ఆనంద సంఘటనగా తీసుకోలేకపోయాను. నా హృదయంలో విషాద విపంచికనే శృతి చేసిపోయిందతడి రాక. మరురోజు ఉదయం స్నానం, టిఫిన్ ముగించుకొని హాస్పిటల్కు వెళ్ళడానికి తయారై స్లిప్పర్లు వేసుకుని బయటికి వచ్చాను. దొరసాని గారి గుమస్తా సైకిల్ మీద వచ్చి వాకిట్లో ఆగాడు. మిమ్మల్ని ఉన్నపలంగా రమ్మన్నారు అమ్మగారు. మందుల బ్యాగ్ నాకు ఇవ్వండి అన్నాడు. అమ్మగారికి బాగాలేదా? దొరగారికి. నిన్న సాయంత్రం ఇక్కడి నుండే వెళ్ళారాయన. ఒంట్లో భారంగా ఉందంటూనే. అమ్మగారు వారించిన హరిపూర్ వెళ్ళిపోయారు. తెల్లారేసరికి కబురు తెచ్చాడు మేనేజరు. దొరకు తెల్లార్లు జ్వరంతో నిద్రలేదని, అమ్మగారు వెళ్తూ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పాడతడు. హరిపూర్ దొరగారికి ఒళ్ళు సుస్థి చేస్తే హరిపూర్ డాక్టర్ లేడు. ఈవిడగారు నన్ను తీసుకుపోవడం ఎందుకు? మన డాక్టరమ్మ అని స్వాభిమానమో, కొడుకు సుస్థి మాట విని డాక్టర్తో సహా దిగుతున్నానని గొప్పో అనుకుంటూ బ్యాగ్ వచ్చిన వాడికి ఇచ్చివేసి బయలుదేరాను. బంగ్లా ఆవరణలో ఎద్దులు కట్టిన బండి సిద్ధంగా ఉంది. వచ్చావా అమ్మా? రా. ఈ పిల్లాడు చెప్పిన మాట వినకుండా ఎంత పని చేశాడో చూసావా? రొప్పుతూ ఆర్భాటంగా బంటి దగ్గరికి వచ్చింది మాణిక్యవల్లి. ముఖం వాడిపోయింది. ఒంట్లో భారంగా ఉందంటున్నాడు. ఈ భారం కాస్త జ్వరంలోకి దారితీస్తుందేమో, వెళ్ళొద్దన్నాను. వింటేనా? అక్కడతడి పరిచర్యలకు ఎందరు దాసదాసీలున్నా కావలసిన బంధువులు లేకపోతే ఎలా? కన్నతల్లిని అలా దూరం చేసుకున్నాడు, పినతల్లిని ఇలా దూరం ఉంచుతున్నాడు. వ్యధగా నిట్టూర్చిందామే. బండివాడి చెలకోలా చురకలు ఎద్దుల మీద పడ్డాయి. బండి సాగినంత దూరం మాణిక్యవల్లికి కొడుకు మీదే ధ్యాస. దారి పొడవునా అతడి భాగవతమే. 25 ఏళ్ళు వచ్చినా ఉత్త గాలి పిల్లాడమ్మా అతడు. ఎవరి మాట లక్ష్యం లేదు. తన మాటే, తన పంతమే తనది. అసెంబ్లీకి నిలబెట్టడానికి నా తల ప్రాణం తోకకొచ్చిందనుకో. హాయిగా ఉన్న ప్రాణాన్ని లేనిపోని జంజాటంలోకి ఈడ్చి వేగిస్తున్నావు పిన్ని అంటూ అతడికి నా మీద గొంతుదాకా కోపం ఉంది. బరువు బాధ్యతలంటే చచ్చాడే అనుకో. ఏ మాట చెప్పినా పోనిద్దు పిన్ని అంటాడు. పుట్టింది జమీందారీ వంశంలో. ఈనాడు కాల వైపరీత్యం వల్ల రాజ్యాలు, జమీందారీలు పోయినా ఆ పుట్టుకకు తగ్గట్టు ఈ కాలానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవద్దా? బొత్తిగా వినాయకుడి వలె నిలబడిపోతే ఏమన్నమాట? ఎలానో నిలబడ్డవాడు గెలవడానికి యువతల వీళ్ళు ప్రచారం చేసి అది చేసి నానా అవస్థ పడుతుంటే అతడికది విడ్డూరంగా కనపడుతోంది. ప్రతిష్ట ప్రతిభ వల్ల రావాలి గాని ప్రచారం వల్ల వస్తుందా పిన్ని అంటూ దబాయిస్తాడు నన్నే. ఏం చెప్పేది ఈ సత్యకాలపు మనిషితో? ఈ ఎన్నికలు ఏం చేస్తాయోనని నాకింత ఆత్రంగా ఉంది. కంటి నిండా నిద్రలేదు. అతడికేమైనా ఆ చింత కొంచెమైనా ఉందంటావా? వాళ్ళ స్నేహం కలుపుకో, వీళ్ళ దగ్గర పలుకుబడి సంపాదించు అంటూ పొద్దున లేస్తే 1,00,000 మందిని పంపి నా ప్రాణాలు తీస్తున్నావు. మహా చిరాగ్గా ఉంది నాకీ వ్యవహారం అంటూ విరుచుకుపడ్డాడు. నిన్న హరిపూర్ నుండి వస్తూనే ఎవరి మంచికి చేస్తున్నానో ఆ మాత్రం గుర్తించకపోతే ఏం చేసేది? నా కర్మ. వలపోసింది పాపం. ఆలోచించే అవసరం లేకుండా అష్టైశ్వర్యాలు ఉండి అన్ని అవసరాలు సమకూర్చబడుతున్నా ఏదో లంపటం తగిలించుకొని మనసుకు వ్యాపకం పెట్టుకొనిదే పొద్దుగడవని ప్రాణాలుంటాయి కొన్ని. అలాంటిదే ఈమె. బండి ఆగింది. దిగాను. 2వ అంతస్తులో కిరణ్ పడక గదిలోకి ప్రవేశించాం. విశాలంగా ఉన్న ఆ గది గోడలకు చక్కని కళాత్మక ఉట్టిపడే అనేక చిత్రాలు అలంకరింపబడ్డాయి. నేలకు పాలరాళ్ళు పరచబడ్డాయి. గదిలో అపూర్వముగా ఉట్టిపడే నాణ్యమైన అనేక వస్తువులు అక్కడక్కడ అలంకరింపబడ్డాయి.
పందిరి మంచం మీద పట్టుతెరలో పవళించి ఉన్నాడు కిరణ్. తెర కొద్దిగా తొలగించి అతడిని తట్టింది ఆత్రంగా మాణిక్యవల్లి. బాబూ, రామ్ కిరణ్ ఎలా ఉంది నాయనా? కాస్త దూరంగా ఉన్న నాకు అతడి ముఖం కనిపించకుండా ఆమె కూర్చొని ఉంది. నీరసమైన మూలుగు మాత్రం వినిపించింది. ఒక్కనాటి జ్వరానికే ఎలా నీరసించిపోయాడో. అతి సున్నతమైన ఒళ్ళు. ఏ చిన్న సుస్తీకైనా విలవిల్లాడిపోతాడు తండ్రి. వాత్సల్యంగా అతడి ఒళ్ళు నిమిరింది. జ్వరం ఎలా ఉందో ఏమోనని భయం వేసి మన డాక్టరమ్మని తీసుకువచ్చాను రాము. రాము చూడు, కొంచెం ప్రక్కకు జరిగి పిలిచింది. పసిబాలురు, పండు వృద్ధులే కాక నవయువకులు, నాగరికులు అయిన ఎందరినో నిర్వికారంగా నిశ్చలంగా పరీక్షించిన నా చేతిలోకి అతడి చేతిని తీసుకుంటుంటే వణకసాగింది. మనసు తత్తరపడింది. 2 నిమిషాలు అతడి చేయి నా చేతిలో ఉంది. పైకి అతడి నాడీ శోధన చేసినట్లు అనిపించినా అంతరంగాన ఆరాధించిందతడి గోల్డ్ చైన్ వాచి అలంకరింపబడిన చేతిని. పనిభారం తెలియని అతడి కోమలమైన చేతి వేళ్లకు ఉన్న 2 ఉంగరాలు, ఒకటి వజ్రం పొదిగింది, పచ్చ పొదిగిన మరొకటి నిండు అందాన్ని చేకూర్చుతున్నాయి. ప్రక్కన మరొకరున్నారని మరిచి ఉంటే చటుక్కున చేతిని చెక్కిలికి చేర్చుకునేదాన్నేమో. చేతిని మృదువుగా అతడి ఎదం మీద ఉంచి సర్దిభారంతో కాస్త ఒళ్ళు వెచ్చబడిందంతే. ఏం చేస్తుంది, తగ్గిపోతుంది. ఈ 4 రోజుల బట్టి చల్లగాళ్ళు వీస్తున్నాయి కదా, ఎలాంటి వారికి శీత జ్వరాలు వస్తున్నాయి ఇప్పుడు అన్నాను. పర్వాలేదంటావా సంఘమిత్ర? సాయంత్రం వరకు తగ్గిపోతుంది కదా అడిగింది మాణిక్యవల్లి. తగ్గిపోతుంది, హామీ ఇచ్చాను. అసలు ఇవాళ లేచారా? ముఖం కడుక్కోనట్టుంది అన్నాను, చెదిరిన క్రాఫ్ట్తో రెట్టించిన అతడి ముఖ సౌందర్యాన్ని వీక్షిస్తూ. లేవబుద్ధి కావడం లేదసలు. కొంచెం ఓపిక తెచ్చుకొని లేవండి మరి. ముఖ ప్రక్షాళనం చేసి టాబ్లెట్ ఇస్తాను, టీతో తీసుకుందరు అన్నాను అనునయంగా. ఇక నేను వెడతాను అన్నాను 2 మాత్రలు మాణిక్యవల్లి చేతికి ఇస్తూ. నువ్వు ఇప్పుడు పెడతావా? అదేం కుదరదు. రాముకు కాస్త కులాసా చిక్కే వరకు నువ్వు ఇక్కడే ఆగాలి. ఈవేళ ఇక్కడే ఉంటావని మీ నాన్నకు కబురు చేస్తాను అంది మాణిక్యవల్లి. నేనుండి మాత్రం చేసేదేముంది, మందుతో తగ్గిపోయేదానికి. సాయంత్రం మళ్ళీ వస్తాను గాని ఇప్పుడు వెళ్ళనివ్వండి. అక్కడ హాస్పిటల్కు వచ్చే రోగులు నిరాశతో వెనుతిరిగిపోవలసి వస్తుంది పాపం నేను వెళ్ళకపోతే అన్నాను. కాస్త నువ్వుంటే జ్వరం హెచ్చినా తగ్గినా ధైర్యంగా ఉంటుందని. నీ పని పాడైపోయేటట్టుంటే వెళ్ళు మరి అయిష్టంగానే అంగీకరించింది ఆమె. రాముకు నెమ్మదించే వరకు ఇక్కడనే ఉంటాను నేను. బండిలోనే వెళ్ళు నువ్వు. తిరిగి సాయంత్రం బండిలోనే వచ్చేయి అంది. బండేమీ వద్దు, సరదాగా నడక సాగించితే చెరువు కట్ట మీద నుండి అర్ధగంట ప్రయాణం. తప్పక రావాలి సుమి, మర్చిపోతావేమో. మనిషిని పంపించనా? ఎందుకు మరుస్తాను, తప్పక వస్తాను. మీరు మళ్ళీ మనిషిని పంపించక్కర్లేదు. బ్యాగ్ నౌకరు చేతికిచ్చి బయలుదేరాను. ఇచ్చిన మాట ప్రకారం తిరిగి సాయంత్రం వచ్చాను. నేను వెళ్ళేసరికి మాణిక్యవల్లి ఎవరో పార్టీ పెద్ద మనుషులతో సంభాషిస్తూ ఉంది. రాముకు జ్వరం తగ్గిపోయింది. మధ్యాహ్నం వరకల్లా మళ్ళీ రాలేదు. కులాసాగా లేచి కూర్చున్నాడు. నువ్వు వెళ్ళి చూడు, వీళ్ళను పంపేసి వస్తాను నేను అని చెప్పిందామె. పైకి వెళ్ళాను. కిరణ్ కిటికీ దగ్గరగా కుర్చీలో కూర్చుని స్టూలు మీద కాళ్ళుంచి శూన్యదృక్కులు బరస్తున్నాడు అవతలికి. నా అడుగుల చప్పుడు వినేమో తల తిప్పాడు. వచ్చావా, రా, నీకోసమే ఎదురుచూస్తున్నాను. ఎన్ని యుగాలుగానో చిరునవ్వుతో ఆహ్వానించాడు. అమ్మో, యుగాలే? అతడి నవ్వులో శృతి కలుపుతూ కుర్చీ అతడికెదురుగా లాక్కొని కూర్చున్నాను. ప్రేమాస్పదమైన వ్యక్తి కోసం నిరీక్షించడంలో క్షణమొక యుగంలా మారిపోతుంది మరి. ప్రేమ, అనురాగం, ఆరాధన తొణికిసలాడే అతడి విస్ఫారిత నేత్రాల్లోకి చూస్తూ ఆ చూపుల్లోనే నా జీవితం బంధింపబడితే మనసుకు ఎంత హాయి, బ్రతుక్కి ఎంతటి భాగ్యం అనిపించింది ఒక్క క్షణం. కానీ ఆ అదృష్టాన్ని ఒకనాడు చేతులారా పాడు చేసుకున్నానని స్ఫురించేసరికి విషాదభరితమైపోయింది హృదయం. ఎందుకు చేశానలా? సంఘమిత్రాను కావాలనా? పేరుకు సంఘమిత్రను అయినాను గాని సంఘానికి ఎంతవరకు మిత్రురాలిని కాగలిగాను? ఇది తేల్చవలసింది భవిష్యత్తు. ఇప్పుడు మాత్రం శత్రుమిత్రుల మధ్య ఊగుతున్నాను. కిరణ్ కవ్వింపుకు ఇలా లొంగిపోతే నాన్నకు ఇచ్చిన మాట ఎంతవరకు నిలబెట్టుకోగలను? హృదయాన్ని కలవరపరుస్తున్న ఆలోచనను ఒక ప్రక్కకు నెట్టి అన్నాను. అయితే మరి యుగం క్షణం వలె తలిచేదెప్పుడో? ఉత్సాహంగా జవాబిచ్చాడు కిరణ్. కోరిన వారిని పొందిన సమయంలో అన్నాడు. కానీ ఆ అనుభవాన్ని పొందే అదృష్టావకాశాలు మీ జీవితం నుండి తొలగిపోయాయనుకుంటాను.
షాక్ తిన్నట్టు ఒక్క క్షణం చూశాడు నాకేసి. క్షణంలో రంగులు మారాయి అతడి ముఖంలో. దీర్ఘమైన నిట్టూర్పు విడిచి లేచాడు. కాసేపు తోటలో కూర్చుందాం, వస్తావా? పై అంతస్తు కిటికీ నుండి ప్రహారీ గోడను ఆనుకొని కనిపిస్తోన్న అపారమైన జలరాశిని చూస్తున్న నేను మాట విని లేచాను. భవనం వెనుక వైపు ఉండే మెట్లు దిగి తోటలోకి దారి తీశాడు కిరణ్. ఇక్కడికి బాగా నాపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.